పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి కోసం తాము 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ 10 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అన్నారు. అయితే ప్రభుత్వ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత పని జరిగిందని మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? నిన్న చాలా ఆశ్చర్యంగా మేము 7,000 కోట్ల పనులు చేసినాం పాలమూరు రంగారెడ్డిలో అనమాట. ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఏముంటుందా? మీరు తట్టేడు మట్టేది ఇవ్వకుండా 7,000 కోట్ల పనులు చేసినామని పశ్చాబద్దాలు ఎట్లా మాట్లాడతారండి మీరు? మీ స్థాయికి తగునా అది? ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. జూరాల దగ్గర వచ్చేటువంటి వరద 20 నుంచి 25 రోజులకు మించి రాదు, అది కూడా గరిష్టంగా. పాలమూరు ప్రాజెక్టుకు అవసరమైనటువంటి పంపులే కనుక అక్కడ పెడితే 2 రోజుల్లోనే జూరాల నీళ్ళు అయిపోతాయి. వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు నుంచి దిగిపోయే వరకు 10 ఏళ్ల పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ జూన్ 2, 2014 ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కేసీఆర్ గారు, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులనే ఉన్నాయి. ఆయన మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 వరకు కూడా మరి అట్లనే పెండింగ్ ఉన్నాయి. కల్వకుర్తికి 5,000 పైచీల కోట్ల ఖర్చు అయితే దాంట్లో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ ఏర్పడే నాటికి కల్వకుర్తి కింద మీరు ఇచ్చినటువంటిది కేవలం ఫస్ట్ లిఫ్ట్ నుంచి 13,000 ఎకరాలు మాత్రమే. మేము వచ్చిన తర్వాత దాదాపు 4 లక్షల ఎకరాలకు ఇస్తున్నాం. నెట్టెంపాడు కింద 2,300 ఎకరాలు మాత్రమే తెలంగాణ వచ్చే నాటికి మీరు ఇచ్చింది. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి ఇచ్చింది 12,000 ఎకరాలు మాత్రమే. ఆ రోజు మీరు మొత్తం కలిపి 27,000, 28,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే తెలంగాణ వచ్చిన తర్వాత వీటన్నింటినీ పూర్తి చేసి 10 లక్షల పైచిలకు ఎకరాలకు వరుసగా నీళ్ళు ఇస్తున్నాం.